Hi guys, welcome back. Today we will be dealing with a concept which will be a very interesting concept for you guys. దీన్ని మనం ఈ కాన్సెప్ట్ నుండి సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ బట్ ఏ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా ఇఫ్ యూ ఫాలో ఎ సింపుల్ బేసిక్ రూల్ దెన్ ఐ థింక్ సో this will not be a difficult concept for you people. So today what I'm going to do is I'm going to deal with the reading comprehension అన్న పార్ట్ డీల్ చేస్తున్నాను నేను. సో రీడింగ్ కాంప్రహెన్షన్ లో దాన్ని ప్యాసేజ్ ని ఎలా చేయాలి, ప్యాసేజ్ ని అసలు దేని గురించి ప్యాసేజ్ ఇస్తాడు మీకు. సో వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ an examiner will be expecting from a student, and what are the essential qualities or skills that you should have to crack an RC is what we are going to discuss today. So first asla let us see oka reading comprehension ni elaga attempt chestamu anna daniki manaki konni strategies ichadu. Aa strategies enti chuddam. The first thing you need to do is read the passage quickly to understand the main idea. Jagrata chudandi. Now here you need to this particular point. Read the passage quickly to understand the main idea. Passage ni మనము ఎంత ఫాస్ట్ గా చదవగలిగితే అంత చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ చదవడం ఏంటి, ఈ చదవడం ఎలాగా అన్న దాని గురించి so different students have different doubts regarding that, but I will try to explain that, and I will give you some tips and tricks to crack this particular point. So if I say, let us say, when you need to read something, when you need to read something, so reading is divided into two types. Reading ni two types kin classify chestam. The first type of reading is called the scan reading, and the second type is called the skim reading. First type ఏమన్నా అంటే స్కాన్ రీడింగ్ అంటాము, రెండో దాన్ని ఏమంటామంటే మనం స్కిమ్ రీడింగ్ అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్కాన్ అండ్ స్కిమ్ అన్నది బ్రీఫ్ గా ఒక 2 పాయింట్స్ లో చెప్తాను మీకు. సో it is just like reading a textbook. జాగ్రత్త చూడండి, it is like reading a textbook. Textbook మనం చదివినప్పుడు మనం ఏం చేస్తామంటే we need to go through all the points mentioned in the lesson. లెసన్ లో మనకి ఇచ్చిన ప్రతి పాయింట్ ని మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒక టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా it might be an unknown concept. అది అన్నోన్ కాన్సెప్ట్ అయితే మనం సాధారణంగా we need to go for the scanning method. అన్నోన్ కాన్సెప్ట్ అంటే అందుకనే నేను స్టూడెంట్స్ తోటి ఒక పర్టికులర్ పాయింట్ ఎప్పుడు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, యాజ్ యువర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ all the aspects, whatever the topic the examiner will give, try it in a reading comprehension, you should be aware of it. For example, ఒక బయాలజీ చాప్టర్ తీసుకుంటే బయాలజీ దాని మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఒక టెక్నాలజీ గురించి మాట్లాడితే టెక్నాలజీ దాని మీద మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు ఇఫ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే దాని మీద ఉండాలి. ఎకానమీ గురించి మాట్లాడుతుంటే దాని మీద ఐడియా ఉండాలి. అంతే తప్ప కాన్సెప్ట్ ఐడియా లేని పక్షాన మనం ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్ అంతటిని కూడా మనము తరోగా చదివితేనే కానీ మనకు అర్థం అవ్వదండి. సో నేను నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ అ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో అన్నోన్ కాన్సెప్ట్స్ మనం ఏం చేస్తామంటే సాధారణంగా విల్ గో విత్ ది స్కాన్ మెథడ్. సో కమింగ్ టు ది స్కిమ్మింగ్ మెథడ్, it is like a newspaper reading అంటాం. దీన్ని ఏమంటామండి, we call it as a newspaper reading అంటాం. న్యూస్ పేపర్ రీడింగ్ లో when you try to read a newspaper, then
you don't go through all the information provided to you in the newspaper. This is called the selective concepts antam. దీన్ని ఏమంటామంటే we call it as the selective concepts. Selective concepts అంటే అర్థం ఏంటంటే you will read whatever the thing that you feel interested. నీకు ఇంట్రెస్టెడ్ గా ఉన్న ఫీలింగ్ ని కాన్సెప్ట్ మాత్రమే నువ్వు చదువుతావు తప్ప మిగతా కాన్సెప్ట్ ని యూ విల్ జస్ట్ రీడ్ త్రూ ది హెడ్ లైన్స్ మాత్రమే చదువుతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీన్ని we call it as the skim reading అంటాం. స్కిమ్ రీడింగ్ లో ఏం జరుగుతుంది అంటే we don't try to grasp all the information provided to you. For example, you think that you are very good at economy, మీకు ఎకానమీలో చాలా బాగా, ఆర్ ఎల్స్ స్టాటిస్టిక్స్ గురించి మీకు బాగా తెలుసు. స్టాటిస్టిక్స్ గురించి బాగా తెలిసినప్పుడు నేను స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారంటే you need not read each and every sentence, you can just go through the outline of the paragraph. So ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఈ కంపల్సరీగా మనకి ఈ స్కాన్ అండ్ స్కిమ్ అన్నది ఏ ప్యాసేజ్ స్కాన్ చేయాలి, ఏ ప్యాసేజ్ ని స్కిమ్ చేయాలి, ఏ ప్యాసేజ్ ని ఎక్కడ వరకు స్కాన్ చేయాలి, ఏ ప్యాసేజ్ ఎక్కడి నుంచి స్కిమ్ చేయాలి అన్నది ఎప్పుడైతే తెలుసుకుంటామో డెఫినెట్లీ దట్ ఈస్ ఎ టైం సేవర్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే స్కాన్ అండ్ స్కిమ్ చేయడం అలవాటు అవుతుందో దెన్ the reading comprehension is a time saving affair అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని టైం కన్స్యూమింగ్ అవుతుంది అన్న ప్యాటర్న్ మీరు ఎప్పుడు ఎవరితోటి అనరు. మీరు ఏం చేస్తారంటే విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం యూ కెన్ కంప్లీట్ అన్ ఆర్సీ. సో నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు స్కాన్ అండ్ స్కిమ్ ప్రాక్టీస్ కోసం మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు గో త్రూ ద న్యూస్ పేపర్స్ అండ్ ప్రింటెడ్ ఆర్టికల్ ఖాళీ దొరికినప్పుడు అలా కూర్చొని చదువుతూ ఉంటే మీకు ఏది స్కాన్ ఏది స్కిమ్ చేయాలన్నది మీకు ఐడియా వస్తుంది. సపోజ్ నాకు బాగా తెలిసిన టాపిక్ అనుకుందాం, తెలిసిన టాపిక్ నేను ఏం చేస్తానంటే నేను ప్రతి సెంటెన్స్ చదవను, ఓన్లీ అవుట్ లైన్ చదువుకుంటాను, స్కిమ్మింగ్ చేసుకుంటాను. సో స్కానింగ్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ప్రతి సెంటెన్స్ ని చదవాల్సి వస్తుంది. అన్నోన్ కాన్సెప్ట్స్ ని మనము ప్రతి సెంటెన్స్ ని చూస్తాము. బట్ సాధారణంగా ప్రతి స్టూడెంట్ నన్ను ఒకటే అడుగుతాడు, సార్ రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు దీన్ని మనము ఎలాగ షార్ట్ టైంలో క్రాక్ చేయాలి అని. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తారండి. బట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే సమ్ బేసిక్ రూల్స్ ఉపయోగించి ఒక ఆర్సీని మనం చాలా సింపుల్ గా క్రాక్ చేయొచ్చు. ఒక ఆర్సీని బేసిక్ గా క్రాక్ చేయాలి అంటే కనుక సాధారణంగా రీడింగ్ కాంప్రహెన్షన్ లో గుర్తుపెట్టుకోండి, ఆర్సీలో మనకి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ని అవాయిడ్ చేసుకోగలగాలి. అన్నెసరీ ఇన్ఫోని తీసివేసుకోగలిగితే మనం ఏం చేయొచ్చు అంటే మనం ప్యాసేజ్ ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. సో ఈ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడతాను చూడండి. సో ఆర్సీలో వీల్ హ్యావ్ పారాగ్రాఫ్స్ ఇస్తాడు మనకి యూ హ్యావ్ పారాగ్రాఫ్స్. Paragraph is nothing but a combination of, గుర్తుపెట్టుకోండి, it is a combo of both sentences and phrases. దీన్ని ఏమంటాము? It is a combination of sentences and phrases. Let me tell you what is the difference between a sentence and a phrase. So sentence అంటే గనక that should be a group of words that give complete meaning ఇస్తాయి. సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి? a group of words that give complete meaning. Whereas coming to phrase అంటే అర్థం ఏంటంటే దీన్ని a group of words with incomplete meaning అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైతే మనం ఈ టెక్నిక్ ని కనిపెడతామో దీన్ని అర్థం చేసుకోగలుగుతామో మనం క్లియర్లీ యూ కెన్ క్రాక్ ఎనీ రీడింగ్ కాంప్రహెన్షన్ విత్ ఇన్ సే 10 or 15 minutes. సో ఎప్పుడైతే కంప్లీట్ మీనింగ్ వస్తుందో దాన్ని ఇంగ్లీష్ లో క్లాజ్ అంటాము, ఎప్పుడైతే ఇన్కంప్లీట్ మీనింగ్ వస్తుందో దాన్ని ఫ్రేజ్ అంటాం. సో వాట్ యు నీడ్ టు డూ వైల్ డూయింగ్ an RC is you need to remove
ది అన్నెసరీ ఇన్ఫర్మేషన్. ప్యాసేజ్ నుంచి మనకి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఈ టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి అన్నది మనం ఈరోజు ఒక 2 నిమిషాల్లో చేసుకున్న తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్, ఆర్సీ ఎగ్జాంపుల్ చేద్దాం. సో హౌ టు రిమూవ్ దిస్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ and how to identify the unnecessary information. English లో if you carefully go through English లో అండి మనకి సాధారణంగా you have a phrase is a group of words with incomplete meaning అంటాడు. అవి సాధారణంగా ఇంగ్లీష్ లో ఎప్పుడు కూడా ప్రిపోజిషన్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ప్రిపోజిషన్స్ తోటి స్టార్ట్ అవుతాయి. దెన్ దే జనరల్లీ రెఫర్ యూజింగ్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ప్రొనౌన్స్ ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇలాంటి మనకి ప్రిపోజిషన్స్ అండ్ ప్రొనౌన్స్ వాడుతున్నాడో ది ఆథర్ ఈస్ ట్రైయింగ్ టు రిపీట్ దట్ సేమ్ ఇన్ఫర్మేషన్. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రిపోజిషన్స్ అంటే మనకు తెలుసు, ఇన్, ఎట్, ఆన్, ఆఫ్, ఏమండి, విత్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో ఏమంటామంటే వి కాల్ ఇట్ as ప్రిపోజిషన్స్ అంటాం. ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి అంటే ఒక రిలేషన్షిప్ చూపిస్తాయి. దేనికి రిలేషన్ చూపిస్తే, దేనితో అయితే వాడబడుతున్నామో దానికి మిగతా సెంటెన్స్ కి రిలేషన్ చూపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఈస్ ఆన్ ది వాల్ అన్నా. సో క్యాట్ ఈస్ ఆన్ ది వాల్ లో ప్రిపోజిషన్ ఏదండి మనకి ఆన్ అన్నది ప్రిపోజిషన్. ఆన్ అన్నది ఏం చేస్తుంది అంటే ఇదిగో గోడ ఉంది, గోడ మీద పిల్ల ఉంది అని చెప్పడానికి మనకి ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ వాడుతున్నాడు ఇక్కడ. సో ఇంగ్లీష్ లో ఏం జరుగుతుంది అంటే వి జనరల్లీ హ్యావ్ ఎ సెంటెన్స్, దెన్ whenever the author tries to introduce some an incomplete information he generally uses the prepositions. ఎప్పుడైతే ప్రిపోజిషన్స్ కనిపిస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వబడలేదు. సో ఆ ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ మనం ఇంటర్ప్రిట్ చేయడం అన్నది కష్టం కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే we will try to eliminate that kind of clause. అలాంటి ఫ్రేజెస్ ని ఎలిమినేట్ చేస్తాం. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని ఎలిమినేట్ చేస్తూ మనము అర్థం చేసుకోవాలి. సో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని రిమూవ్ చేస్తూ మాట్లాడడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడతాను. లెట్ us see. ఒక ఎగ్జాంపుల్ చూడండి. It was not only delivered in a day but also installed immediately అన్నాను. So look at this statement. It was not only delivered in a day but also installed immediately. Now in this statement we have a preposition which is a phrase. Preposition phrase ఒకటి ఉంది. మనం ఈ స్టేట్మెంట్ ని మనం చదవాల్సి వచ్చినప్పుడు అండి you need to identify the sentence or a clause and the phrase. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో జాగ్రత్తగా చూస్తే it was not only delivered in a day, it is making a complete sense. కంప్లీట్ సెన్స్ కాబట్టి ఇది ఏమనుకున్నాం మనం, క్లాజ్ అనుకున్నాం. కానీ ఇన్ ఏ డే అన్నది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. హియర్ యు హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్. నాట్ మేకింగ్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే మనకు ప్రిపోజిషన్ తోటి మొదలెట్టాడు, ఇక్కడ మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ ఏ డే అంటే ఒక రోజులో అన్నాడు. అంటే ఈజ్ ఇట్ 24 hours, 12 hours, 10 hours?
నాకేం చెప్పలేదే. సో దిస్ ఈస్ కాల్డ్ ది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే అక్కడ నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ విల్ సింప్లీ ఎలిమినేట్ దిస్ and I will try to read this statement again from the next clause, but also installed immediately. సో నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తీసి మాట్లాడుతున్నాను. సో దీన్ని ఈ స్టేట్మెంట్ ని మనం చదవాల్సి వస్తే దీన్ని ఎలా చదువుతామంటే ఇట్ వాజ్ నాట్ ఓన్లీ డెలివర్డ్ బట్ ఆల్సో ఇన్స్టాల్ ఇమీడియట్లీ అనగానే మనకి ఏమవుతుంది అంటే వీ కెన్ గెట్ ఎ కంప్లీట్ సెంటెన్స్. అండ్ ఈ కంప్లీట్ సెంటెన్స్ ఒక ఏమవుతుందంటే ఒక పిక్చర్ కింద మనకి మైండ్ లోకి దాన్ని మళ్ళీ చదవక్కర్లేదు. సో ఇప్పుడు దీని మీద సింపుల్ క్వశ్చన్ అడిగితే సో వాజ్ ది ప్రొడక్ట్ డెలివర్డ్ ఇమీడియట్లీ? యా, ఇట్ వాజ్ డెలివర్డ్ ఇమీడియట్లీ. వాజ్ ది ప్రొడక్ట్ ఇన్స్టాల్డ్ ఇమీడియట్లీ? యా, ద ప్రొడక్ట్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇమీడియట్లీ. అండ్ డిడ్ ద టూ యాక్షన్స్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ? యా, వీ కెన్ సే దట్ ఇట్ వాజ్ నాట్ ఓన్లీ డెలివర్డ్ బట్ ఆల్సో ఇన్స్టాల్డ్. ఇన్ని ఎంత టైంలో అనుకుంటే మనం ఒక రోజులో అని చెప్పుకోవడానికి మనము ఈ చివరన ప్రిపోజిషనల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఈస్ హౌ యూ విల్ ఎలిమినేట్ ద ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఆఫ్ ఎ సెంటెన్స్ లోంచి. మనము ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే సాధారణంగా ప్రిపోజిషన్స్ గురించి ప్రొనౌన్స్ తోటి కూడా మనకి మాట్లాడుతూ ఉంటాడండి. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ అ ప్రొనౌన్. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏంటంటే it is used to avoid the repetition of noun. నౌన్ ని మాటికి వాడక్కర్ లేకుండా ఉండేదాన్ని మనం ఏమనుకుంటామంటే ప్రొనౌన్ అంటాము. సో ప్రొనౌన్ ఏం జరుగుతుందంటే సాధారణంగా ఎప్పుడైతే ప్రొనౌన్ వాడుతున్నామో అప్పుడు ఆ స్టేట్మెంట్ లో ద ప్రొనౌన్ క్లియర్లీ టాక్స్ అబౌట్ the noun and noun is being mentioned again. మనము ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు అండి యూ నీడ్ టు పే ఎ లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మనం దాన్ని ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు. దీనికి ప్రొనౌన్స్ గురించి మాట్లాడుతూ వాడు అంటాడు రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండి. ఇలాంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి రిపీట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఎలిమినేట్ చేసుకోవచ్చు. I'll give you one example, student. The girl who came to college yesterday is my cousin. Now ఈ స్టేట్మెంట్ లో జరుగుతుంది ఏంటంటే we know the subject is the noun. ద గర్ల్ గురించి మాట్లాడుతున్నాము. దాని పక్కన మనకి ఏమైందంటే యూ హ్యావ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. ఎవరైతే కాలేజీకి వచ్చారో హూ కేమ్ టు కాలేజ్, యూ కెన్ సింప్లీ ఆస్క్ ఎ క్వశ్చన్, యూ కెన్ కమ్ టు ది ఆన్సర్ యాజ్ ది గర్ల్. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి కాన్సెప్ట్స్ కనిపిస్తున్నాయో హూ, విచ్, దాట్ అన్న పదాలు కనిపిస్తున్నాయో you try to simply ignore the clauses that are placed beside these words. దీని పక్కన పెట్టిన క్లాసెస్ ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తే ఆబ్వియస్లీ యూ కెన్ కమ్ అప్ టు ది స్ట్రక్చర్ కాల్డ్ ది సబ్జెక్ట్, ద వర్బ్ అండ్ ది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లో వచ్చేస్తుందండి. ఎప్పుడైతే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో వచ్చేస్తో సెంటెన్స్ సింప్లిఫై అయిపోతుంది. అంటే నేను ఈ సెంటెన్స్ ని ఒకవేళ కనుక చదవాల్సి వస్తే సింపుల్ గా ఎలా చదువుకుంటానండి, ద గర్ల్ ఈస్ మై కజిన్. దిస్ ఈస్ హౌ ఐ ట్రై టు రీడ్ ద సెంటెన్స్ యూజింగ్ ది elimination method of the phrases and incomplete information, unnecessary information from the statement. సాధారణంగా ఇక్కడ ఒక పాయింట్ మనం చూస్తే ఎప్పుడు కూడా క్వశ్చన్ అడిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ లో అప్పుడు దానికి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మీద క్వశ్చన్ అడగదు తప్ప ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం క్వశ్చన్ అడిగితే కనుక యూ కెన్ సింప్లీ సే ద డేటా ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ దట్. సో డేటా ఈస్ నాట్ ఇన్సఫిషియెంట్ బికాస్ ది డేటా ఈస్ ఇన్సఫిషియెంట్, యూ కాంట్ కమ్ టు ఎ కంక్లూజన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక ఆర్సీని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో లెట్ us go to a passage. ఒక ప్యాసేజ్ చూద్దాము.
ఒక ప్యాసేజ్ చూసిన తర్వాత ఆ ప్యాసేజ్ ని ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నది చూద్దాం. సో passage 2, here I am going to give you a practical example of how, if at all I am to attempt a question based on this, then how I will remove the unnecessary information from the statements, and how I can make sure that I can read this passage within a short period of time. So ఇప్పుడు ఎప్పుడైతే ప్యాసేజ్ ఇస్తున్నాడో, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ see what are the paragraphs given to you. Here you are provided with paragraph 1, paragraph 2 and paragraph 3. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ఆథర్ ఏదైనా రాసేటప్పుడు అండి, he will follow some basic writing procedure. We need to understand that. So ఇక్కడ we have 3 paras ఉన్నాయి. ఈ 3 paras లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ పారాగ్రాఫ్ లో he will start one idea and he will conclude that idea at the end of the paragraph. ఇక్కడ ఆథర్ ఏం చేస్తాడంటే, he will start his particular idea, and at the end of the first paragraph what he should do is he should end that particular idea. అప్పుడే ఆథర్ ఏం చేస్తాడంటే మళ్ళీ సెకండ్ ఐడియాకి వెళ్తాడు. అసలు పారాగ్రాఫ్ డివిజన్ జరుగుతుంది ఎందుకంటే మనకి అక్కడ పారాగ్రాఫ్ లో ఆ పర్టికులర్ ఐడియాని ఎండ్ చేసి ఇంకొక ఐడియాకి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అగైన్ హీ విల్ స్టార్ట్ వన్ మోర్ ఐడియా అండ్ హీ విల్ ఎండ్ ఇట్ హియర్, అండ్ అగైన్ హీ విల్ స్టార్ట్ వన్ మోర్ పారాగ్రాఫ్ and he is ending his idea here. ఇది తెలుసుకుంటే చాలు. సో ఈ ప్యాసేజ్ లో బేసికల్లీ టాకింగ్ ది ఆథర్ ఇస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఆర్ ది ఆథర్ ఇస్, నేను ఇంకా పారాగ్రాఫ్ చూడలేదు బట్ చూడకుండా మనం చెప్పొచ్చు ఏంటంటే, ఆథర్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది 3 మెయిన్ టాపిక్స్, 3 మెయిన్ పాయింట్స్. లుక్ అట్ దిస్ కేర్ఫుల్లీ. ఆథర్ ఏం చేస్తున్నాడు, మనకి 3 పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఆ 3 పాయింట్స్ ని ఐడెంటిఫికేషన్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. చూడండి జాగ్రత్తగా. So I am wiping that mark, whatever the marks I did. So let us dissect this paragraph and see how you can interpret this. 3 paras ఇచ్చాడు. 3 paras ని నేను ఎలాగ పాయింట్స్ లోకి డివిజన్ చేసుకుంటాను. సో ఈ టెక్నిక్ కనుక ఉపయోగిస్తేనంటే మీరు ప్యాసేజ్ మీకు చాలా సింప్లిఫై అయిపోతుంది. సో let us see what is that. 3 years ago, technophobic Shushbi Ghosh refused to exchange her feature phone for a smartphone. Now, ఇందాక నేను చెప్పాను, whenever you get a prepositional phrases, then you need to be a little bit of careful. 3 years ago, let us dissect the paragraph. 3 years ago, ఇక్కడ టెక్నోఫోబిక్ గుర్తుపెట్టుకోవాలి. PHOBIC ఫోబిక్ అంటే అర్థము, హియర్ we have a root word, phobia అంటే అర్థము ఫియర్ అండి. ఫోబిక్ అంటే, ఫోబియా అంటే అర్థం ఏంటండి, ఫియర్. ఫైల్ అన్న మీనింగ్ వస్తే కనుక లవర్ అని వస్తుంది, మీనింగ్ వస్తుంది. సో టెక్నోఫైల్ అన్నా అనుకోండి, టెక్నాలజీని లవ్ చేసేవాడు. టెక్నోఫోబిక్ అంటే టెక్నాలజీని హేట్ చేసేవాడు, ఫియర్ చేసేవాడు. Shushmi Ghosh refused to exchange her feature phone. Done. Now this is what I require. Now here you got a preposition and you need to be careful for that. Preposition తర్వాత ఏమవుతుందండి, ఇప్పుడు కూడా దాన్ని ఇన్కంప్లీట్ సెంటెన్స్, బట్ దీన్ని you can simply avoid it. But last month, the 44 years old high school teacher ordered a front loading washing machine through an e-retailer app on her smartphone. Now the second point ఏమైందంటే, 3 సంవత్సరాల క్రితం ఫీచర్ ఫోన్ నే ప్రిఫర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఏమైందంటే లాస్ట్ మంత్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ని ఒక ఈ రిటైలర్ యాప్ ద్వారా బుక్ చేసింది. ఎక్కడ బుక్ చేయడం, ఎలాగా, ఆన్లైన్ లో బుక్ చేసేది స్మార్ట్ ఫోన్ మీద, కంప్యూటర్ మీద. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. సో సీ ది యాడ్వర్బ్ ది ఆథర్ ఇస్ యూజింగ్. ఇక్కడ ఆథర్ వాడుతున్న ఒక యాడ్వర్బ్ ని మనం ఐడెంటిఫై చేయాలి.
She said it was not only delivered in a way but also installed immediately. Now here you got a sentence. It was ఇందాక నేను చెప్పాను, it was not only delivered but also installed immediately, prepositional phrase. I did not have to walk to shop in this heat. చూడండి, I did not have to walk to the shop in this heat. Again you have a 2 plus v1 and 2 plus a preposition and a preposition phrase. ఏమైందంట, ఇంత ఎండలో నడవలసిన అవసరం లేదంట, జస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. I saved some money too because, see again the author is using a conjunction and adding one more clause. I bought it during a sale. Online sales గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తీసేయండి అన్నాను నేను. ఏం తీసేయాలి మనం, ఆఫ్ లార్జ్ అప్లయన్సెస్ తీసేస్తే ఆన్లైన్ సేల్స్ హ్యావ్ బూమ్డ్ ఇన్ ది పాస్ట్ 2 years. Again you got a preposition phrase as e-retailers have addressed buyers delivery and installation concerns. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందువల్ల ఆ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ తీసుకున్నాడు అంటే గనక క్లియర్లీ ఈస్ టాకింగ్ అబౌట్, మనకి ఏం జరిగిందంట, రీసెల్లర్స్ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, they tried to address the buyers regarding the delivery and installation concerns. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ కొంటామో ప్రొడక్ట్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, ఏంటి దాని యొక్క డెలివరీ ఎలాగా అన్న ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే, అవన్నీ కూడా రిటైలర్స్ చూసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేకపోయిందంట. While they also offered discounts earlier, delivery took days and installation was another waiting game with a further uncertainty about warranty. So first paragraph lo the author is talking about major 2 or 3 points which we can easily recollect. So why is the author giving importance to online shopping? Because it doesn't have delivery problems, it doesn't have installation problems, because these both will be taken care by the retailer who is going to provide you on this product online. Then one more thing the author is going to talk about is you need not worry about the warranty because the company is going to take care of that. So these are all the things what happened, why the main the lead character of this passage, Shushmi Ghosh, refused to use the technology, but later 3 years after that she was able to use the technology. So ఇప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ ని ఒక పాయింట్ తో స్టార్ట్ చేసి ఒక పాయింట్ తో ఎండ్ చేసాం. Now if you go to the second paragraph, during its recently concluded sales, ASD అన్న ఒక కంపెనీ ఏం చేసిందంటే, claimed in the first day it sold around half of the average day TV sales in India. So this is nothing to do with the technophobic person, and the author is talking about the entirely new concept at the second paragraph. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ASD అనే ఒక కంపెనీ ఏం చేసిందంటేనండి, హాఫ్ యావరేజ్ డే టీవీ సేల్స్ అమ్మే, ఇండియాలో అమ్మే యావరేజ్ టీవీ సేల్స్ అవి జస్ట్ హాఫ్ ఫస్ట్ డే ఆఫ్ ది స్కీమ్ లో సేల్ చేసేసినాయంట. దేర్ హ్యాస్ బిన్ ఎ హ్యూజ్ షిఫ్ట్ in the number of brands they want to do business with us, said Mr. MT and the vice president at ASD. అన్న వ్యక్తి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. Now this idea ended. సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మాట్లాడుతూ ఎందుకు టెక్నాలజీ వైపు ప్రజలు వెళ్తున్నారు అన్న దానికి కింద ఒక కారణం చూపించారు. Let us see the third paragraph. Some manufacturers have even teamed up with the retailers to offer TVs, refrigerators, washing machines with specific features. ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్ అండి, సబ్జెక్ట్, verb and object, remove the unnecessary information from the passage. Some manufacturers have even teamed up with the retailers to offer TVs, refrigerators, washing machines with specific features. దీన్ని మనం సింపుల్ గా ఎలాగ చెప్పుకోవచ్చు అంటే, some manufacturers teamed up with the retailers to offer TVs, refrigerator, washing machines. That is compressing the statement.
దిస్ హెల్ప్స్ బ్రింగ్ డౌన్ ది ప్రైసెస్. దేనికి కారణం ఇది, ఈ పర్టికులర్ వ్యక్తి చెప్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రైస్ కింద తగ్గిపోతుందంట. ఒక వ్యక్తి మాట్లాడాడు, ఆయన హెడ్ ఆఫ్ ది లార్జ్ అప్లయన్సెస్ ఎట్ అనదర్ ఈ-కామర్స్ కంపెనీ. అపార్ట్ ఫ్రమ్ దట్, from being a negligible part of its business, the large appliances category has become one of the top 3 earners of ABC. చూడండి, they are a negligible part of the business, but the large appliances category has become one of the top 3 earners for this company that is providing the online sales. It acquires Jeeves, a repair services and maintenance company, for providing after-sale services. చూడండి, it acquires Jeeves అంటే అతను an experienced person, a repair service and maintenance company, వీళ్ళందరూ ఉండాలంట. అట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఆ ప్రొడక్ట్ ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా ఇస్తే ఎన్ని ఉండాలి. కానీ అట్ ప్రజెంట్ ABC offers 1-day delivery on 72% of large appliances through 10 dedicated warehouses. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాడంటే, సుష్మి ఘోష్ టెక్నోఫోబిక్ పర్సన్, టెక్నోఫైల్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఇది కారణాలు ఇవి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 72% ఆఫ్ లార్జ్ అప్లయన్సెస్ అన్ని కూడా డెడికేటెడ్ వేర్ హౌసెస్, అంటే బుక్ చేయగానే ఇమ్మీడియట్లీ డెలివరీ అయిపోతాయి. We are working on a pilot that we will enable installation of 70% of our large appliances at the time of delivery. అందులో 70% ఏం జరుగుతాయి అంటే డెలివరీ టైంలోనే ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేస్తారంట. ఎక్స్చేంజ్ ఆఫర్స్ అండ్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ బై ఇరిటేటర్స్ have also pushed sales. During our last sale, 35% of the shoppers opted for no interest EMIs, said SK. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మనకి మూడో దాంట్లో అసలు ఎందుకు అంత గ్రోత్ అవడానికి కారణం ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడండి. Now, if you look at the questions carefully, దీనికి సంబంధించి you have 2 more paragraphs అండి. 2 more paragraphs ని ఒకసారి మనకి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. Look at this. ASD has also created, ఏం చేసిందంటే, a home service arm to synchronize delivery and installation of products. ASD Tiwari said, we created our group of technicians who will get the installation done according to the convenience of the customer. ఇప్పుడు they created home services to synchronize delivery and installation. Point 1. ఇంకేమన్నాడండి, the group of technicians ఉన్నారంట, they are done according to the convenience of the customer. In smaller towns, this is a big help. చాలా పెద్ద హెల్ప్ అంటండి. ASD has 9 warehouses from which it can reach 80% of the country. Most manufacturers are tight-lipped about online sales as resellers discount and freebies eat into the margins of their brick and mortar dealers. While a spokesperson for an appliance brand tweeted turned down an interview request for the story, another brand expressly did not reply to an email. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. Most manufacturers, however, they are tight-lipped. ఆన్లైన్ రిటైలర్ గురించి మాట్లాడుతున్నాం కానీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఏమంటున్నాడంటే, the freebies eat into the margins of their brick and mortar dealers. కష్టపడి జనాల్ని ఆన్లైన్ షాపులు లేనప్పుడు ఈ డీలర్స్ అంటే ఏం చేసేవారంటే, దే యూస్ టు ఈట్ అప్ ది మార్జిన్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చిందో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ది కస్టమర్ కి డైరెక్ట్ లింక్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి మధ్యలో ఉన్న ఆ ఖర్చు అంతా తగ్గిపోతుంది. దీని గురించి మాట్లాడమంటే ఒక వ్యక్తి అప్లయన్స్ బ్రాండ్ సంబంధించిన స్పోక్స్ పర్సన్ హీ టర్న్ డౌన్ ది రిక్వెస్ట్, మాట్లాడను అనేసాడు. ఇంకోటైతే అసలు ఈమెయిల్ కి రిప్లై అవ్వలేదు. యాజ్ యు కెన్ సీ, AS Director of Sales and Service at PQR India said, ఏమైందంటే, it's still early for online customers who want to have a look at the feel of the product before buying them. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే, ఒక కన్స్యూమర్ ప్రొడక్ట్ కొనే ముందు డెఫినెట్లీ దాన్ని దే వాంట్ టు లుక్ అండ్ ఫీల్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ ఆన్లైన్ లో ఆ ఫెసిలిటీ ఉండదు అంటున్నాడు. మోస్ట్ ఆఫ్ అవర్ ఆన్లైన్ సేల్స్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ అప్లయన్సెస్. Companies such as FGH, CVV and BN, which follow an online first model, are optimistic though a favorable response from buyers.
DS, founder of CB Technology, which sell 40% of all TVs sold on ABC, said, when I started selling CBB televisions, we did a business of 35 crore in 2013-14. After going online, we ended up at 500 crores. ఉన్నప్పటికీ కూడా ఒక కంపెనీ ఏం చేసిందంటే దే ఆర్ వెరీ ఆప్టమిస్టిక్ because they are getting a favorable response from the product. But according to the statistical data provided to us, no, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2013 and 14 మధ్యలో మన బిజినెస్ చూస్తే ఇట్ ఇస్ జస్ట్ 35 crores అంటండి. బట్ 2016 and 17 చూస్తే దే ఆర్ నియర్లీ 500 crores పెరిగిపోయిందంట. ఎక్కడ 35 crore, ఎక్కడ 500 crore, అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15, 16, 2 years. Now what I need you to do is, దీన్ని మీరు ఏం చేస్తారంటే you pause the video and look at the questions and then we'll try to answer this. ఒకసారి వీడియోని పాజ్ చేసి దీన్ని మనము ఒకసారి చూద్దాం. ఓకే, look at the question. Shushma Ghosh says, I was pleasantly surprised. దేని వల్ల సర్ప్రైజ్ అయింది? ఒకసారి ప్యాసేజ్ మనం తరువుగా చదివితే మళ్ళీ దాని జోలికి వెళ్ళక్కర్లేదు. సో దేని వల్ల ప్లెజెంట్ గా సర్ప్రైజ్ అయింది? నౌ యూ నీడ్ టు రిఫర్ వేర్ దట్ వర్డ్ ఇస్. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. దేని గురించి అంటే ఇట్ వాజ్ నాట్ ఓన్లీ డెలివర్డ్ ఇన్ ఎ డే బట్ ఆల్సో ఇన్స్టాల్డ్ ఇమీడియట్లీ. సో దీనికి మనకి అబ్సల్యూట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది అంటే, ప్రాంప్ట్ సర్వీస్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ కాదు, బికాస్ షీ మేనేజ్ టు సేవ్ మనీయా కాదు, బై ది వారంటీ ఆఫర్ టు ది వాషింగ్ మిషన్ కాదు, బై ది క్విక్ డెలివరీ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది వాషింగ్ మిషన్. సో డి ఈజ్ యువర్ ఆన్సర్. ఒక్కసారి చదివితే మళ్ళీ రెండోసారి ఆ క్వశ్చన్ జోలికే వెళ్ళక్కర్లేదు. లెట్ us see. Some manufacturers have teamed up with e-retailers. దేని వల్ల మ్యానుఫ్యాక్చరర్స్ దానితోటి రిటైలర్స్ తోటి లింక్ అయ్యింది? సో వాళ్ళు మనకి ప్యాసేజ్ నుంచి మాట్లాడితే, దే యూస్ టు డైరెక్ట్లీ సెల్ ది ప్రొడక్ట్ టు ది కస్టమర్స్, బట్ దే డోంట్ గివ్ ఎనీ డిస్కౌంట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. ఈ రిటైలర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏం డిస్కౌంట్స్ రావు, సో 2 ఈజ్ ఎలిమినేటెడ్. ఈ రిటైలర్స్ కి దే డోంట్ గివ్ ఎనీ డిస్కౌంట్స్, సి అవ్వదు. సో టు హ్యావ్ స్పెషల్ సేల్ ఆఫర్స్ ఆన్ లార్జ్ అప్లయన్సెస్ లైక్ టీవీస్ విత్ స్పెషల్ ఫీచర్స్, దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది పారాగ్రాఫ్ వేర్ ఈస్ టాకింగ్ అబౌట్. ఏం జరుగుతుందండి, ఎక్కడ మాట్లాడుతున్నాడు దాని గురించి? సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, here, some manufacturers, look at this, have teamed up with retailers to offer TV, refrigerator and washing machine with the specific features. అక్కడ మనకి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ తోటి మనం ప్రొవైడ్ చేయడానికి. ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఆన్సర్ ప్రొవైడెడ్ టు యూ ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్. Now let us see the third statement. One of the top 3 earners of ABC. ABC లోంచి వన్ ఆఫ్ ది టాప్ 3 earners ఎవరు అంటే మనకి క్లియర్లీ మెన్షన్ చేశారు. దీస్ ఆర్ లార్జ్ అప్లయన్సెస్ లైక్ టీవీ, వాషింగ్ మిషన్ అండ్ అదర్ ప్రొడక్ట్స్. సో your option is 3C. Let us see the fourth question. Fourth question ఏమన్నాడు? The 2 factors that are promoting sales of retailers are. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? Now look at this. దీని గురించి మాట్లాడుతూ the author is talking about that in the last option. ఏమైందండి ఇక్కడ మనకి, if you go through the paragraph లో మనం చూస్తే, పారాగ్రాఫ్ లో అన్నాడు, ఏమన్నాడండి? సో the maximum the customers were very much happy because they are opting for the EMI options. వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వట్లేదు అన్నాడు. ఫైనాన్షియల్ బర్డెన్స్ అవ్వకుండానే ఇంకా ఏం జరుగుతుంది, వాళ్ళకి క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయబడుతుంది అన్నాడు. ఈ క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంట,
వాళ్ళకి సేల్స్ ప్రమోట్ అవుతున్నాయి అన్నాడు. 2 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతూ ఎక్కడ మాట్లాడాడు అంటే ద క్విక్ డెలివరీ అండ్ గుడ్ ప్రొడక్ట్స్ గురించి మనకి మాట్లాడలేదు. సో క్విక్ డెలివరీ గురించి మాట్లాడాడు, బట్ నాట్ అబౌట్ ది ease of service and no disturbance of any kind. We are not talking about any kind of disturbances in the passage. That cannot be. Many options to choose from the availability of new products from home. That's not mentioned in the passage. Then I will go with the option as A, and easy financing options and exchange offers. Now, if you look at the brick and mortar stores are affected by ఈ రిటైలర్స్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడుతుంటే మనకి ప్యాసేజ్ లో మాట్లాడాడు. బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై రిటైలర్స్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్, ది డీలర్స్ ఆర్ నాట్, రిటైలర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతూ ప్రమోటింగ్ దర్ సేల్స్ నో, ఇన్ నో మేజర్ వే కాదు. ఇఫ్ యూ సీ బై ఈటింగ్ ఇంటూ ద ప్రాఫిట్స్, రైట్ ఆప్షన్ ఇస్ సి. సో దిస్ ఈస్ హౌ వి అటెంప్ట్ అన్ ఆర్సీ అండి. ఆర్సీని అటెంప్ట్ చేస్తాం మనం. ఈ రకంగా మనం ఆర్సీని ప్రిపేర్ అయితే కనుక క్లియర్లీ యూ కెన్ స్కోర్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్. సో నేను సిన్సియర్గా అడ్వైస్ చేసేది ఒకటి ఏంటంటే, సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్సీస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ టు గో త్రూ a minimum of 50 to 100 RCs within the examination time లోపల మనం ఒక 50 to 100 RCs కనుక చేయగలిగితే డెఫినెట్లీ ఇది మీకు ఒక స్కోరింగ్ టాపిక్ కింద మనకి కన్సిడర్ చేయవచ్చు. సో నా అడ్వైస్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి అండ్ రిమెంబర్ దట్ రీడింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ as a talent, it is considered as a skill. So my sincere advice is practice RCని ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు డెఫినెట్లీ యూ కెన్ సక్సీడ్ దిస్. Hopefully you enjoyed the class. Thank you very much guys. Bye.